నిమిత్తం దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నా. ఇంతవరకు బ్యాచిలర్గాను అవివాహితుడిగా మన మధ్యకు దేవుని ఆరాధించడానికి, దైవ కార్యక్రమాల్లో పాలు పొందడానికి వచ్చినటువంటి మన ప్రియ సహోదరులు ప్రతాప్ కుమార్ గారు ఇప్పుడు సతీ సమేతంగా వచ్చే సంఘంలో మన మధ్యలో కూర్చుండి ఉన్నారు. అలాగే తొలిసారిగా స్థానిక క్రీస్తు సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి నిహారిక గారు, ఆ నవదంపతులు ఇరువురికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. రైట్, మనం వినినటువంటి సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. వినిన సంగతులు విడిచిపెట్టామంటే కొట్టుకుపోతాం. ఎక్కడ కొట్టుకుపోతామో మన బ్రతుకులు వ్యర్థమైపోతాయండి. మన జీవితాలు దేనికి పనికిరానివి అయిపోతాయండి కొట్టుకుపోయే పరిస్థితి కనుక కల్పించుకుంటే. అందుచేత ఏమంటున్నాడు? కొట్టుకొని పోకుండా వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉందము అన్నాడు. కొట్టుకొని పోకుండా విశేషమైనటువంటి జాగ్రత్త అంటే ఎంత కాన్సన్ట్రేషన్ కావాలో దేవుని యొక్క వాక్యం మీద అనుక్షణము కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అదే రోమపత్రిక 16-17 వెళితే ఏమంటాడు? నేర్చుకుని బోధకు వ్యతిరేకంగా భేదాలు, ఆటంకాలు కలుగజేసే వాళ్ళు ఉన్నారు, కానీ నేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు. ఏదైతే బోధను నేర్చుకున్నామో దాన్ని అనుక్షణము అనుసరించే వారమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి? విన్నదాన్ని మర్చిపోవటం, విడిచిపెట్టేయటం, భౌతికంగా మన జీవితానికి ఏది ప్రయోజనకరమో దాన్ని వెంబడించటం, లోక సంబంధమైనటువంటి ఆనందంలో కొట్టుకుపోవటానికి ప్రయత్నం చేయటం, ఆ విధానం మనల్ని ఆత్మ సంబంధులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఉంచదు. శరీరానుసారులుగా, లోకానుసారులుగానే మనం ఉంటాం తప్ప ఆత్మ సంబంధులుగా క్రీస్తునందు మనం ఉండేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అనుక్షణము కూడా మన జీవితాలను పరిశీలించుకుంటూ మనం మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది. మన బ్రతుకులు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితాల్లో పరివర్తన చెందాల్సినటువంటి అవసరం ఉంది. అనుక్షణము ఒక్కసారే జరిగేది కాదు మార్పు చెందటం అనేటటువంటిది, బ్రతుకులు దిద్దుకోవటం అనేటటువంటిది, పరివర్తన చెందటం అనేటటువంటిది. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో గడుస్తున్నటువంటి ప్రతి క్షణంలోనూ మనం ఏం చేయాలన్నమాట అండి? మన జీవితాన్ని పరిశీలించుకోవాలి, సరిచేసుకోవాల్సిన వాటిని సరిచేసుకుంటూనే క్రీస్తులో నమ్మకమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని శక్తి కలిగినటువంటి లేఖనాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉండగా మనం ఖచ్చితంగా మీ యొక్క రక్షణ నాకు ప్రసాదించండి అని దేవునిని అడగగలిగేటంత ధైర్యాన్ని కలిగి ఉండాలండి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, అది దేవునికి అక్కర్లా. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు దేవుని కొరకు? ఆయన చెప్పిన మాటను అనుసరించి ఎంతవరకు జీవించగలుగుతున్నావు? అది దేవునికి కావాల్సింది. కనుక రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటటువంటి ఆ శక్తి కలిగినటువంటి లేఖనాలను మనం ఎప్పుడూ విడిచిపెట్టడానికి అవకాశం లేదండి. సంఘముగా కూడుకున్న ప్రతిసారి లేఖన ప్రబోధం లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఎందుకు? లేఖనాలు తరిచి చూస్తూ ఉండగా అవి మన మనసుల్లో ఉంచబడతాయి. హృదయాలు అనేటటువంటి మెత్తని పలకల మీద వ్రాయబడతాయి. ఆ వాక్యానుసారంగా అనుక్షణము కూడా మన జీవితాలను నడిపించుకోవటానికి అవకాశాన్ని మనకు కలిగిస్తాయి. అట్టి పట్టుదల, దీక్ష లేనప్పుడు రావటం, కూర్చోవటం, వెళ్ళటం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఆత్మీయ ప్రయోజనం చేకూరదు. రేపు ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి తీసుకువెళ్తాడా లేదా అనేటటువంటి సందిగ్ధ స్థితిలో మన బ్రతుకులు ఉండకూడదు. గ్యారంటీ.
ఏదైనా వస్తువు కొన్నప్పుడు గ్యారంటీ ఎలాగైతే తీసుకుంటామో అలాగే పరలోక ప్రవేశం కొరకు మనం క్రీస్తునందు జీవిస్తున్నటువంటి జీవితానికి కూడా ఏం కావాలన్నమాట అండి? గ్యారంటీ. ఎస్, ఇప్పుడు చనిపోతే నేను పరదేశకు వెళతాను, పాపులు వెళ్ళే పాతాళానికి వెళ్ళను. ఇప్పుడు ప్రభు వస్తే ప్రభువుతో పాటు నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభువు చేత విడనాడబడి నరకానికి పోయే గతిని నేను పొందను అనేటటువంటి గ్యారంటీతోటి క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ముందు కొనసాగాలండి. దానికి ఎలాగ నడుచుకోవాలో, ఎలాగో ప్రవర్తించాలో, ఎలాగో మాట్లాడాలో, మన అంతరంగ స్థితి ఎలా ఉండాలో, మన శారీరక క్రియలు ఎలా ఉండాలో, ఇదంతా కూడా మనం లేఖనానికి పోల్చి చూసుకుంటూ జాగ్రత్తగా మన జీవితాలు నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. ఎందుచేతమనంటే ఆయన రక్షించాడు. పాపను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు తండ్రి పంపిస్తే ఈ లోకానికి పాపలను రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు రక్షించారు. దేవుని యొక్క దయను బట్టి, మానవుల ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి, మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మనకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన యొక్క దయ, ప్రేమ కల్వరి శిలువలో ప్రత్యక్షమైందనే సంగతిని మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నా. శిలువను చూస్తూ మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అనుక్షణము కూడా క్రీస్తు యొక్క శిలువ మన కళ్ళ ముందు కదులాడుతూ ఉండాలండి. అప్పుడు కానీ దేవుడు కోరుకున్నటువంటి మార్పు మనలో రాదు. దేవుడు కోరుకున్నటువంటి దిద్దుబాటు మనలో రాదు. దేవుడు ఆశించినటువంటి పరివర్తన మనలో రాదు. ఎందుకు? క్రీస్తు శిలువలో బలవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు శిలువలో తన ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? శిలువ దరిలో, శిలువ నీడలో మన జీవితాలు అనుక్షణము ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందండి. శిలువ నీడలో, శిలువ దరిలో మన ఇష్టానుసారంగా బ్రతికేసి మేము క్రీస్తు సంఘ సభ్యులం, దేవుని రాజ్య పౌరులం, దేవునికి ప్రియమైనటువంటి కుమారులం, కుమార్తెలం, క్రీస్తు సంఘ సభ్యులం, ఎలాంటి కబుర్లొద్దు. కబుర్లతో అయ్యే పని కాదు, జీవించటంతో అయ్యేది, జీవితంతో జరిగేది తప్ప కబుర్లతో అయ్యేది కాదు. మీకు అర్థమవుతుందా అండి? కనుక మన యొక్క నీతి క్రియల మూలంగా కాకుండా, మనం చేసినటువంటి నీతి క్రియల మూలంగా కాకుండా, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావమును అనుగ్రహించుట ద్వారా మనలను రక్షించాడు. మనల్ని ఏం చేశాడండి దేవుడు? తన యొక్క దయను బట్టి, మన పట్ల విస్తరింపజేసినటువంటి తన యొక్క ప్రేమను బట్టి మనల్ని ఏం చేశాడు? రక్షించాను. పాస్ట్ టెన్స్. రక్షించబడినటువంటి మనము పొందినటువంటి మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కొనసాగించుకుంటే కొనసాగుతుంది, నువ్వెక్కడ విడిచిపెట్టేస్తే అక్కడ ఆగిపోద్ది. రక్షణ కొనసాగించాలంటే నీ హృదయము, మనస్సు, నీ అంతరంగంలో దేవునికి అనుకూలమైనటువంటి వైఖరి కావాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియాలు మొన్నటి వరకు మనం నేర్చుకున్నాం. కన్ను కానీ, చెవి కానీ, నోరు కానీ, శరీరం కానీ, వాటన్నిటినీ మన హృదయ సింహాసనం మీద మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి క్రీస్తు ప్రభువుకు ఏం చేయాలి? పరిపూర్ణంగా లోబరచాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇంద్రియాలు ఎప్పుడైతే లోబరిచామో, కన్ను, చెవి, నోరు, శరీరం, ఆటోమేటిక్గా మిగిలిన శరీర అవయవాలన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట? ఆ క్రీస్తు ప్రభు యొక్క మన హృదయ సింహాసనం మీద ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన సర్వాధికారానికి లోబడి జీవించాల్సినటువంటి మనం మన శరీర అవయవాలన్నింటినీ, మన ఆలోచనలను, మన తలంపులను, మన ఆచారాలను, మీకు అర్థమవుతుందా అండి? అన్నింటినీ కూడా ఏం చేస్తాం? ప్రభు పాదాల దగ్గర లోబరిచి ప్రభు కొరకే బ్రతుకుతాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో. అలాంటి జీవితాన్ని మనం అలవర్చుకోలేకపోతే ఈ క్రైస్తవ జీవితం
ఎంత విలువైందిగా దేవుడు మనకు అనుగ్రహించాడో మన వ్యక్తిగత ప్రవృత్తిని బట్టి అంత వ్యర్థమైపోద్దండి మన విషయంలో. ఈ క్రైస్తవ జీవితమే మన వ్యక్తిగత ప్రవృత్తిని బట్టి ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. అంచేతనే ఏమంటాడు? దేవుడు అనుగ్రహించినటువంటి మన సొంత రక్షణ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని అనుగ్రహించడం ద్వారా అనుగ్రహించినటువంటి మనం పొందినటువంటి మన సొంత రక్షణను ఎలా కొనసాగించాలి? భయముతో, వణకుతో. భ్రమొద్దండి. వాస్తవానికి వచ్చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవికతలో మన జీవితాన్ని నడిపించుకోవాలండి. భ్రమల్లో వెళ్తే బోర్లా పడిపోతాం. ఇదేంటిది, పరలోకానికి వెళ్దాం అనుకుంటే నరకానికి వదిలేసేటట్టు ప్రభు? నువ్వేంటో ప్రభువుకు తెలుసు. వెంట పెట్టుకుని తీసుకెళ్లాలా పరలోకానికి, లేకపోతే నరకానికి పోయేటట్లుగా విడిచిపెట్టేయాలా ఆయనకు తెలుసు. అర్థమవుతుందా అండి? వస్తే వచ్చినట్టు, రాకపోతే మానేసినట్టు, ఎండ, గాలుపు, వేడిమి, వర్షం, ఈదురుగాళ్ళు, తుఫాన్లు, ఈ ప్రకృతి శక్తులు ఏవి కూడా మన ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు ఆటంకము కాకూడదు. ఈ ప్రకృతి శక్తులు ఏవి, భౌతికమైనది ఏది కూడా మన ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను కొనసాగించుకున్నట్లో ఆటంకము కాకూడదు. ఎందుకు రాలేదు అని అడిగే ప్రశ్న నా నోట్లోంచి మీ ముందు రాకూడదండి. ఎందుకు రాలేదు అని అంటే నువ్వు అవిశ్వాసివి, అవిధేయుడివి, అవిధేయురాలివి, అవిశ్వాసురాలివి. అంచేత ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది, ఎందుకు రాలేదు అనేటటువంటిది. కొనసాగుద్దా ఏంటండి బ్రదర్స్, సిస్టర్స్? కొనసాగుద్దా రక్షణ? కొనసాగుదాం. కొనసాగనివ్వడు దేవుడు. ఆయనే కొనసాగనివ్వడు. రక్షణ కొనసాగటానికి కావలసినటువంటి యోగ్యత మన దగ్గర లేదు. ఎలా కొనసాగనిస్తాడు? వదిలేస్తాడు. అదే చేశాడు ఇశ్రాయేలీయుల్ని. మొరపెట్టుకున్నారు. 430 సంవత్సరాలు అయిపోతుంది. అబ్రహాముకి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి 400 సంవత్సరాలు పైబడి 4 తరాల పాటు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టుకున్నారు. భయంకరమైనటువంటి అనుభవం. కడుపునారా తినటానికి తిండి లేదు, ఒంటి నిండా కప్పుకోవటానికి వస్త్రం లేదు, కొరడా కింద పని, నిలబడటానికి వీల్లేదు, కూర్చోటానికి అసలు వీల్లేదు. అట్టి పరిస్థితుల్లో కొరడ ఆ శరీరాల మీద నాట్యం ఆడుతుందండి. రక్తాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుకున్నారు. ఆఖరికి కన్న బిడ్డలను కూడా కాపాడుకోలేనటువంటి దుస్థితి. కడుపారా మోసి కన్నటువంటి పిల్లలను కూడా కాపాడుకోలేనటువంటి భయంకరమైనటువంటి దుస్థితి. మొర విన్నాడు, మోషేను సిద్ధపరిచాడు, ఆయనకు సహాయంగా అహరోను పంపించారు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అహరోనుతో మాట్లాడమన్నారు, మాట్లాడారు. ఈ ప్రజలను పంపించేయటానికి యెహోవా ఎవడు అని అడిగాడు ఫరో. యెహోవా ఎవడు? నేను ఆయనను ఎరుగను, నేను అతన్ని ఎరుగను. ఆయన కూడా అండు, నేను అతనిని ఎరుగను. ఎరుక చేశాడు 10 అద్భుతమైన కార్యాల ద్వారా. 10 అద్భుత కార్యాల ద్వారా ఎరుక చేశాడు. నీళ్లను రక్తంగా మార్చేశాడు. ఎక్కడ చుక్క నీరు లేదు. రెండవది, ఎక్కడ చూసినా కప్పలే. పిండి పీసుకునే తొట్టులో కప్పలు, రొట్టె చేసుకునే రాతి మీద కప్పలు, ఎక్కడ చూసినా కప్పలే. అడుగు తీసి అడుగు వేస్తే కప్పల మీదే వేయాలి. మూడవది పేలు. నాలుగవది ఈగలు. మీకు అర్థమవుతుందా అండి?
ఐదవది జంతువులన్నిటికీ భయంకరమైనటువంటి వ్యాధి, దద్దుర్లు వచ్చేసి గొర్రెలేమి, మేకలేమి, పశువులేమి, ఒంటెలేమి, గాడిదలేమి అన్నిటికీ జబ్బే, ఎన్నిపోయాయో. ఆ తర్వాత మనుషులకు జంతువులకు కూడా ఒక విధమైనటువంటి పొక్కులు, మనుషుల శరీరాలకి జంతు శరీరాలకి కూడా ఒక విధమైనటువంటి పొక్కులు. మీకు అర్థమవుతుందా అండి? ఆ తర్వాత వడగండ్లు, ఆ తర్వాత మిడతలు. ఎడారైపోయింది దేశం, ఎక్కడ పచ్చదనం అనేది లేదు. వర్షపు చినుకు పడటానికి ఆధారం పచ్చదనం. ఈ రోజున వర్షం పడే అవకాశం లేదు. ఐగుప్తు దేశం అంతా ఎడారి చేసాడు దేవుడు. ఆఖరిగా తర్వాతది గాఢాంధకారం. 3 రోజుల పాటు వెలుతురు లేదు, గాఢాంధకారం. ఆఖరిది జ్యేష్ఠ కుమారుల యొక్క చావు. జంతువుల్లో తొలిచూలు, మనుషుల్లో జ్యేష్ఠ సంతానం అవుట్. దేన్ని బట్టి? దేవుని యొక్క మహోగ్రత. మీకు అర్థమవుతుందా అండి? ఆఖరికి వెళ్ళమన్నాడు. ఇంచుమించుగా ఎర్ర సముద్రం వరకు ఐగుప్తు ఫరో యొక్క పరిపాలన కింద ఉంది. ఐగుప్తు పరిపాలన కింద ఉన్నటువంటి ఆ భూభాగంలో ఉన్నారనుకోండి, వాడి పరిపాలనలో ఉన్నట్టే లెక్క, ఫరో పరిపాలన కింద ఉన్నట్టే లెక్క. అందుచేత ఏం చేయాల్సి వచ్చింది? వాడి చేతికి చిక్కకుండా ఏం చేయాల్సి వచ్చింది? ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలలో తన ప్రజలను నడిపించవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆహారానికి మన్నా ఆకాశము నుండి కురిసేది, త్రాగటానికి నీళ్లు బండలో నుంచి ప్రవహించేటటువంటివి, పగలు మేఘస్తంభం దేవుడు అనుగ్రహించినటువంటి ఏసీ, రాత్రి దీప అగ్నిస్తంభం వారికి దీప వెలుగునివ్వటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మోషేను బట్టి సముద్రములోను మేఘము కింద బాప్తిస్మం పొందినటువంటి ఇశ్రాయేలీలు. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వచ్చేసాను. ఇశ్రాయేలీలు ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయాన్ని సేవించారు, కానీ వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈరోజు నేను దేవునికి ఇష్టన్నా. ఐ వాంట్ టు చెక్ మై లైఫ్. మీరు కూడా అంతే. మీరు దేవునికి ఇష్టలేనా? సహోదరుల్లో ప్రతి ఒక్కరు, సహోదరుల్లో ప్రతి ఒక్కరు నేను దేవునికి ఇష్టన్నా, నేను దేవునికి ఇష్టరాలనా? పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారితో అక్కడ విడిచిపెట్టలేదు. వారు ఆశించినట్లు చెడ్డవాటిని మనము ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నాయి. ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలండి. వాక్యం యొక్క అదుపులో మనం ఉండాలండి. వాక్యము చేత మన జీవితాన్ని అదుపులో ఉంచుకొని వాక్యము చేత నడిపింపబడాలండి. అప్పుడే దేవునికి కుమారులుగా ఉంటాం, దేవునికి కుమార్తెలుగా ఉంటాం, దేవునికి ప్రియమైన వారంగా ఉంటాం. విన్న వాక్యాన్ని పక్కన పెట్టేసి వినిన వాటిని విడిచిపెట్టి నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నా అంతటి వారు లేరు అనుకుంటే జీవితాలను మడతపెట్టేస్తాడండి. రేపొద్దుట వాళ్ళ జీవితాలను మడతపెట్టేశాడా? అరణ్యంలో ఏమైపోయారు? వాళ్ళు సంహరించబడ్డారు. పండి ఎండినటువంటి రాకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు అరణ్యంలో. మీకు అర్థమవుతుందా? కారణం మొట్టమొదటిది విగ్రహారాధన. మొట్టమొదటిది ఏంటండి? విగ్రహారాధన. మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో తెలియదు. ఎంత పచ్చాబద్ధం అండి! ఏమయ్యాడో తెలీదా? అంటే వ్యతిరేకంగా ఉండాలి అంటే ఏమైనా మాట్లాడేస్తారా? మనమంతే అలాగే ఉంటున్నాం, ఏదో మాట్లాడుతున్నాం, అది వాస్తవం కాదు, పచ్చాబద్ధాలు మాట్లాడుతున్నాం. తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. కాబట్టి మా ముందు నడవటానికి ఒక ప్రతిమను చేయమని మోషే అహరోను అడిగారు. మీ చెవులు బంగారం అంతా పట్టరమ్మన్నాడు. చేతులు, చెవులు, ముక్కులు, కాళ్ళు ఒక దూడ బొమ్మను చేసి పారేశాడు.
ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుకొచ్చింది అంటున్నారు. న్యాయం ఉందా అండి? ఎవరికి మొరపెట్టారు మమ్మల్ని విడిపించమని? న్యాయం ఉందా? ఆ ఇశ్రాయేలుకు న్యాయం లేకపోతే ఈ రోజున మనకుందా? క్రీస్తునందు, క్రీస్తు ప్రభు యొక్క సంఘంగా నాకు న్యాయం ఉందా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎంత న్యాయబద్ధంగా క్రీస్తులో జీవిస్తున్నారో, ఎంత నీతిగా బ్రతుకుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మీరైనా నేనైనా. మీకు అర్థమవుతుందా? బైబిల్ రెఫర్ చేస్తుంటే టైం పడుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాను అంతే. మీకు అర్థమవుతుందా అండి? ఏంటండి? రెండవది వ్యభిచారం. 23 లేక 24 వేల మంది చచ్చారు. ఎలా ఉంటుందంటారు? 23 వేల మంది ఒక క్యాంపులో చనిపోయారు అని అంటే, దేవుని చేత సంహరించబడ్డారు అని అంటే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? సుమారుగా 40 లక్షల మంది బయలుదేరితే ట్రిప్కి అలా వేల కొలది దేవుని చేత సంహరింపబడుతూ పోతే, అవిశ్వాసంతోటి అవిధేయతోటి బ్రతికే వారిని ఎంతమంది ఉంటారు? మూడవది సనుగుడు. మూడవది ఏంటండి? సనుగుడు. వెళ్ళే దారేంటో చూసాం పోయిన వారం. ఎక్కడ చినుకుబడే పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి ఎండ, పాములు తేళ్లు బ్రతికేటటువంటి ప్రదేశం, ఎక్కడ నీరు దొరకదు, అంచేతే బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడ ఆహారం పండదు, అంచేతే ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఇంత చేస్తే మాకు గింజలు లేవు, ధాన్యములు లేవు, అంజూరాలు లేవు, ఆఖరికి తాగటానికి ద్రాక్షలు లేవు, ఆఖరికి తాగటానికి నీళ్ళే లేవని మోషే ఆహారం మీద తిరగబట్టం అంటే దేవుని మీద తిరగబట్టాం. మీకు అర్థమవుతుందా అండి? తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు. ఎన్ని వేల మందిని కరిశాయో, కరిసిన ప్రతి ఒక్కడు చావటమే, దానికి మందు లేదు. ఏం చేయాలంటే దేవుని శిక్ష అది. దేవుడు విధించినటువంటి శిక్షలో మందులు మంత్రాలు పనికిరావు. మీకు అర్థమవుతుందా అండి? మందులు మంత్రాలు పనికిరావు, పోవటమే. కనుక వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు మనం ఏం చేయాలి? జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడి ఈ గ్రంథం మనకు అనుగ్రహించబడింది. కొనసాగించుకోలేకపోయారు. దేవుడు అనుగ్రహించిన రక్షణను ఇశ్రాయేలీలు కొనసాగించుకోలేకపోయారు. ఈ రోజున మన పరిస్థితి ఏంటో క్రీస్తునందు ప్రతి సహోదరుని నేను 2 చేతులు జోడించి బ్రతిమాలుకుంటూ ఉన్నా. వాక్యానికి అనుకూల వైఖరితోటి మన బ్రతుకులు వెళుతూ ఉన్నాయా? వాక్యానికి విరుద్ధంగా వెళుతూ ఉన్నాయా? ప్రతి ఒక్కరూ మీ జీవితాలను పరిశీలించుకోండి. చిన్నపిల్లలే కాదు, యవ్వనస్తులే కాదు, క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులే కాదు, క్రీస్తుకు వెలుపల ఉన్నటువంటి స్నేహితులే కాదు, స్నేహితురాండ్రే కాదు, అందరూ మన జీవితాలను వాక్యము అనే అద్దంలో క్షణము చూసుకోవాలి. అద్దం ముందు నిలబడి మన బాహ్య సౌందర్యాన్ని ఊరిక పరిశీలించుకోవటం కాదు, ఈ అద్దాన్ని ముందు పెట్టుకొని ఆత్మీయ సౌందర్యాన్ని కూడా మనం ఏం చేయాలి? పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ డాగుందో. క్రీస్తు రక్తంలో కడగటమే కాదు, అనుక్షణము కూడా ఏం చేస్తున్నాడు? వాక్యమనే ఉదకంలో మనల్ని స్నానమాడిస్తూ ఉన్నాడు. అనుక్షణము, డైలీ. దానికి నువ్వు అంగీకరిస్తే పరిశుద్ధుడివి, నీతిమంతుడివి అవుతావు. అంగీకరిస్తే పరిశుద్ధురాలివి, నీతిమంతురాలివి అవుతావు. లేదు అని అంటే అంతే సంగతులు, ఇంకేముండదు. నామకార్థమైనటువంటి విశ్వాసిగా, నామకార్థమైనటువంటి భక్తిపరుడిగా, నామకార్థమైనటువంటి క్రైస్తవుడిగా మిగిలిపోతాం అంతే, ఇంకేముండదు. ఏముండదండి. మీకు అర్థమవుతుందా అండి? నేను ఈరోజు పాఠానికి వచ్చాను. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక,
రెండవ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. తనను గురించి ఏం మాట్లాడుకుంటున్నాడో చూడండి పౌలు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము. పౌలు ద్వారా సువార్త ఎలా ప్రకటింపబడాలట? పూర్ణముగా. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభు, నువ్వు గ్రంథాన్ని తీసుకుని ఎవరికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి బలహీనులు కావచ్చు, లేకపోతే బయట నశించిపోయేటటువంటి అన్యులు కావచ్చు, నువ్వు ఎవరినైనా దర్శించడానికి వెళుతుంటే క్రీస్తు ప్రభు నీతో పాటు ఆయన వస్తారు. ప్రభు నా పక్కన నిలిచి. ఇటు అనుభూతి మనలో ఎవరికైనా ఉందా అసలు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని క్రీస్తు ప్రభు ఆరోహణ సందర్భంలో ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞకు లోబడి ఎవరికైనా క్రీస్తుని గురించి కానీ క్రీస్తు సంఘమును గురించి కానీ 4 మాటలు చెప్పేటటువంటి పరిస్థితి మనలో ఎవరికైనా ఉందా? బ్రతికుండగానే అవకాశం, చచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. నీకు చేసుకోలేవు, నీ కుటుంబానికి చేయలేవు, దేవుని కొరకు అసలేమీ చేయలేవు చచ్చేదాకానే. లేదు, బ్రతికున్నామనుకో, కాలు చెయ్యి వంగక ముందే, కాలు చెయ్యి వంగిన తర్వాత ఇక చేసేది ఏముండదు. ఉంటుందా అండి? సహకరించదు శరీరం. మీకు అర్థమవుతుందా అండి? ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఎక్కడి నుంచి తప్పించబడ్డాడు? సింహం ఎవరు? గర్జించు సింహం సాతాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనా అని వెతుకు చూసి తిరుగుచున్నాడు. మనలో ఎంతమందిని మింగేశాడో ఇప్పటికే. ఏదో వచ్చి కూర్చుంటున్నాం కానీ ఎంతమందిని మింగేశాడు వాడు ఇప్పటికే. నన్ను మింగేశాడా? చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ విధానంలో కానీ, సంఘంలో నువ్వు నిర్వహించాల్సినటువంటి బాధ్యతల విషయంలో కానీ, లోక రక్షణ కొరకు నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యత విషయంలో కానీ, చేయాల్సినటువంటి పని విషయంలో కానీ ఇప్పటికే మింగేశాడా? వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంటే నువ్వు దొరికేసావా? దేవుడు అనుగ్రహించిన బాటలో అడుగు వెంబడి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళటం మానేసి అడుగు ప్రక్కన పడింది అంటే అక్కడే ఉంటాడు. ఆ కాలు అలా దొరకబుచ్చుకుని ఇడ్చుకుపోతాడు, అంతే. చీల్చుకు తినేస్తాడు, మింగేస్తాడు. ఇప్పటికే దొరికేసావేమో సాతానికి. జీవితాలను పరిశీలించుకోవటం మంచిది. కానీ పౌలు ఏం చేశాడట? సింహము నోట నుండి తప్పించబడ్డాడు. సాతాను నోటికి, గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదనని తిరిగేటటువంటి సాతాను నోటికి చిక్కి గింజుకుంటూ ఉన్నావేమో. నీకు అర్థం కాకపోతే ఏం చేయలేం. సహోదరులైనా అలా స్థితే అర్థం కానటువంటి స్థితిలో వెళ్ళిపోతూ నేను బాగానే ఉన్నాను అనుకుంటే అది నీ ఇష్టం. కానీ పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక ఏమంటాడు? సింహము నోటి నుండి తప్పింపబడితిని.
ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. ఇది హృదయక స్థితి ఏంటి? మూలం అక్కడే కదా, హృదయంలోనే స్టార్ట్ అవుతుంది. మనసుకు ప్రాకుద్ది. మనసు దాని హృదయంలో పుట్టిన దాని గురించి మనసు ఆలోచిస్తుంది. అది భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా, భూలోక సంబంధమైందా, పరలోక సంబంధమైందా, నీ హృదయంలోనూ మనసులో ఉన్నటువంటిది. సాతాను సంబంధమైందా, దైవ సంబంధమైందా? ఏ సంబంధమైనటువంటి బ్రతుకుతున్నాం? నామకార్థంగా వచ్చి ఇక్కడ కూర్చోవటానికి ప్రయత్నం చేయొద్దు. నష్టపోతాం, జీవితాన్నే కోల్పోతాం. మీకు అర్థమవుతుందా అండి? ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. రక్షించాను, తీతుపత్రిక, పాస్ట్ టెన్స్. మీ సొంత రక్షణను భయముతోటి వణుకుతోటి కొనసాగించుకొనడి, ప్రెజెంట్ టెన్స్, ప్రస్తుత కాలం. రక్షించును, నువ్వు పరలోకంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు పూర్ణంగా రక్షించబడినట్లు లెక్క. పరలోకంలో అడుగు పెట్టేటానికి యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నామా? ఎక్కడ అవిశ్వాసపు జాడలేం లేవా మన హృదయంలో? భక్తిహీనమైనటువంటి పోకడలేమి కనిపించట్లేదా నీ బ్రతుకులో? ఏంటండి? ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాం అసలు వాక్యం అనే అర్థంలో? వాక్యం చేత మన జీవితాలను అనుక్షణము కూడా పరిశీలించుకోగలుగుతున్నామా? ఏంటండి? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని ఎలా బ్రతకాలి, ఎలా బాగా కుటుంబాలను పోషించుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, దీని గురించి ఆలోచిస్తూ ఈ జీవన వ్యాపారంలో చిక్కి కొట్టుకుపోతున్నామా? ఎలా కొనసాగించుకుంటూ ఉన్నా? కాబట్టి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, అంటే సాతాను చేత పట్టబడినటువంటి వాడు దుష్టమైనటువంటి దుష్కార్యములతో కూడినటువంటి జీవితాన్నే జీవిస్తారు. క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ కూడా వ్యక్తిగతంగా కానీ, కుటుంబంలో కానీ, సంఘపరంగా కానీ, లోకంలో కానీ దేవుడు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించరు, బాధ్యతయుతంగా ప్రవర్తించరు, బాధ్యతయుతంగా మాట్లాడరు, దేవునికి మహిమకరంగా జీవితాలు కొనసాగవు. మనం ఏదో అనుకుంటాం, ఏదో ఇష్టపడతాం, ఏదో ఆశిస్తాం, దాని ప్రకారం కొట్టుకుపోతాం. అది దేవునికి చెందినటువంటి బ్రతుకు కాదు. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి సింహము నోట నుండి తప్పింపబడి తిని అని అంటే ఎలాగో ఆ ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. నువ్వు తప్పించబడాలి అంటే నీ తరం కాదు, నీ వల్ల అయ్యే పని కాదు. ప్రభు సహాయం చేస్తేనే నీ జీవితాన్ని పరిశుద్ధంగా, నీతియుక్తంగా నడిపించుకునే అవకాశం ఉంటుంది. ఒక విశ్వాసిగా, భక్తిగా భక్తిపరులుగా కొనసాగటానికి అవకాశం ఉంటుంది దేవుని యొక్క సహాయంతో, ప్రభు సహాయంతో. నీ కృషి క్రీస్తునందు చెల్లదు. ముందు దైవ సహాయం కావాలి. దైవత్వం యొక్క సహాయంతో మనకున్నటువంటి అడ్డంకులన్నీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంచేతను ఏం చెప్తున్నాడు? ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. ఎలాగూ అనంటే ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోకమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఫ్యూచర్ టెన్స్. అప్పటి వరకు నీ రక్షణ కొనసాగాలి. ఇశ్రాయేలీలాగా కొనసాగించలేనటువంటి దుస్థితిలో ఉంటే రాలిపోతాం. ముందు ఆత్మీయంగా రాలిపోతాం, క్రీస్తులో నుంచి రాలిపోతాం. ఆ తర్వాత భౌతికంగా రాలిపోతాం. కనుక అలాంటి పరిస్థితుల్లోనికి మన జీవితం వెళ్లకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది.
అంచేతనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉందాము. ఉందా జాగ్రత్త? ఉందా అండి జాగ్రత్త? కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి, ఏం చెప్తూ ఉన్నాడో దాన్ని మనం అనుసరించగలిగేటటువంటి స్థితే విశేషమైనటువంటి జాగ్రత్త. చెప్పిన దాన్ని ప్రక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా వెళ్ళేటటువంటివి జాగ్రత్త కలిగినటువంటి జీవితాలు కావు. మరియు దేవదూతల ద్వారా పలుకబడినటువంటి వాక్యము అనగా పాత నిబంధన లేక మోషే ధర్మశాస్త్రం, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, పొందారా లేదా ఇశ్రాయేలీలు? పొందారా లేదా అండి? పాలస్తీనాలో ప్రవేశించిన తర్వాత కూడా అవిధేయులుగానే, అవిశ్వాసులుగానే బ్రతికారు వాళ్ళు. దాని యొక్క పర్యవసానం ఇప్పుడు ఇజ్రాయేల్కి పాలస్తీనాకి జరిగేటటువంటి యుద్ధం. ఎన్ని శతాబ్దాలు ఇప్పుడు కొనసాగుతుంది యుద్ధం. ఇక్కడున్నటువంటి అవిధేయత, ఇక్కడున్నటువంటి అవిశ్వాసం. మన బ్రతుకులు అంతే, మన కుటుంబాలు అంతే. అంతకంటే మనం ఎక్కువేం కాదు ఇశ్రాయేలుల కంటే. ఉన్నతంగా ఉంచాడు, ఏర్పరచబడిన వంశము అన్నాడు, దేవవంశం, రాజులైనటువంటి యాజక సమూహం అన్నాడు, ఆ లేవి యాజకత్వానికంటే ఉన్నతమైనటువంటి స్థితి. మీరు పరిశుద్ధ జనము అన్నాడు, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు అన్నాడు. ఈ సంగతులన్నీ ప్రక్కన పెట్టేసి నా ఇష్టానుసారంగా నేను డబ్బు వెంట పరిగెట్టేస్తాను, ధనాన్ని సమకూర్చుకుంటాను, విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తేస్తాను అనేటటువంటి విధానంలో లౌకిక పద్ధతుల్లో జీవితాన్ని నడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తే ఇదే గతి. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము ఇశ్రాయేలుల విషయంలో స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమం, ఆ వాక్యానికి వ్యతిరేకంగా అతిక్రమము, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా చూసాంగా, కొనసాగించుకుంటూ చూసాం కదా, న్యాయమైనటువంటి ప్రతిఫలం పొందారు ఇశ్రాయేలీలు. మరి నీవు నేను? ఊరికనే ఏది జరగదు ఎవరి జీవితంలోనూ. అది ఏ కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, వేదనైనా, ఏదైనా ఊరికనే ఏది జరగదండి. అది ఎందుకు అనేది కూర్చొని ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఆలోచించుకునే పరిస్థితుల్లో లేకపోతే దౌర్భాగ్యులం, దరిద్రులం. ఇది ఇలాగ ఎందుకు జరుగుతుందనే ఆలోచన లేకుండా జీవితాన్ని ముందుకు, భవిష్యత్తులోనికి నడిపించుకుంటూ వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తే దేనికి పనికిరాం, భ్రష్టులం. మీకు అర్థమవుతుందా అండి? న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి ద్వారా, శిలువలో ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా లభించినటువంటి రక్షణ, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో? వాట్ ఆన్సర్ యూ హ్యావ్ టు గివ్ ఫర్ దిస్ క్వశ్చన్? ఏ సమాధానం నీ దగ్గర నుంచి వస్తుంది? ఏ సమాధానం నీ దగ్గర నుంచి రాబోతూ ఉంది? వాళ్ళు అలా నాశనం అయిపోయారు ఇశ్రాయేలీలు. మీకు అర్థమవుతుందా? ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశం బానిసత్వంలోనే ఉంది. హోలీ ల్యాండ్ టూర్, అక్కడ హోలీనెస్ ఏమీ లేదు. ఏదో వెళ్ళి తిరిగి వస్తున్నారు కానీ ₹1,00,000 ఖర్చు పెట్టుకొని అక్కడ పరిశుద్ధత ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? దాసత్వంలో ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము దాసత్వంలో ఉంది. పరలోకపు యెరూషలేము క్రీస్తు ప్రభు యొక్క సంఘం. ఇక్కడున్న వారందరి పేర్లు అక్కడ ఉంటాయి కనుక ఇది పరలోకపు యెరూషలేము.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క భార్య క్రీస్తు సంఘం. ఒక వివాహం చేసుకున్నటువంటి స్త్రీ యొక్క ఇంటి పేరు మారి భర్త యొక్క ఇంటి పేరు ఎలాగైతే వస్తుందో, ఆ క్రీస్తు పేరు ధరించిందే క్రీస్తు యొక్క భార్య. ఏదో పేరు పెట్టుకొని మేము క్రీస్తుకు చెందిన వారమే, మేము క్రైస్తవులమే కుదరదు. నిహారిక గారు ప్రతాప్ కుమార్ గారు భార్య అనటానికి కట్టిన తాయిలో, తీసిన ఫోటోలో, వీడియోలో కాదు. ఏది రుజువు? బద్దే పోయి బయ్యే రావటం రుజువు. ఎవరికైనా ఇచ్చేస్తారా మీ ఇంటి పేరు? చెప్పండి, అది నవ్వుతూ చెప్పండి. సీరియస్గా ఉన్నారేంటో కదా. మీ బయ్యే ఇంటి పేరు ఎవరికైనా ఇచ్చేస్తారా? నా రాయుడు ఇంటి పేరు ఎవరికైనా ఇచ్చేస్తానా? ఎవరికి ఇస్తాను? క్రీస్తు కూడా అంతే. మనకొక నీతి, దేవునికి ఒక నీతి, దైవికంగా ఒక నీతి కాదు. ఏదో పేరు పెట్టుకున్నాం, ఎలాగో క్రైస్తవులు అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాం, ఎంత యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాం, ఎంత విశ్వాసంతో బ్రతుకుతున్నాం, ఎంత భక్తితో బ్రతుకుతున్నాం, దేవుని పట్ల ఎంత భయం కలిగి ఉన్నాం. వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళామా, పళ్ళు కిలించుకుంటూ వెళ్ళిపోతాం అంతే ఆమె అనగానే. ఇక ఈ ఆలోచనలు ఏముండవు. ఇక మీకు అర్థమవుతుందా అండి? రక్షించాను, when you baptized, అప్పుడు జరిగే కార్యక్రమం. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో అప్పుడు జరిగే కార్యక్రమం రక్షించాను. తర్వాత ఏం చేయాలి? నువ్వు పొందినటువంటి నీ సొంత రక్షణను భయముతోటి, వణుకుతోటి కొనసాగించాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు? ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి, నన్ను తప్పించి ఏం చేస్తాడన్నమాట? ఏం చేస్తాడు? పరలోకంలో ప్రవేశించేటట్టుగా రక్షించును. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఈ రక్షణ అనే దాన్ని మనం మనతో పాటు తీసుకువెళ్ళగలిగితే వెళుతుంది, లేకపోతే లేదు. దానికి మూల సూత్రం ఏంటి? మనం వినిన సంగతులు విడిచిపెట్టకూడదు. సంఘముగా కూడుకోవటాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సంఘముగా కూడుకున్న ప్రతి కార్యక్రమంలోనూ దేవుని యొక్క పరిశుద్ధ లేఖన ప్రబోధం అనేది ఉంటుంది కనుక, బోధ అనేది ఉంటుంది కనుక, నువ్వు నేర్చుకోవాల్సినటువంటి సంగతులు కనీసం ఒకటైనా ఉంటుంది అందులో. మానేసావంటే అది పోయినట్టే. నా బ్రతుకులో మరలా తిరిగి నీకు బోధిస్తానో లేదో నాకు తెలియదు. నీ బ్రతుకులో చచ్చే లోపల నువ్వు మరలా తిరిగి వింటావో లేదో నీకు తెలియదు. ఎంత భయభక్తులతో జీవితాన్ని నడిపించుకోవాలో ఆలోచించమని ప్రతి ప్రియ సహోదరునికి, ప్రతి ప్రియ సహోదరికి రెండు చేతులు జోడించి బ్రతిమాలుతున్నా. రక్షింపబడ్డాం, రక్షణ కొనసాగించుకోవాలి భయముతో, వణుకుతో. ఆ రక్షణ కొనసాగించుకునే ఎంతవరకు? పరలోకంలో పాదం మోపేంత వరకు. పరలోకంలో పాదం మోపేంత వరకు. లేకపోతే మన ఇంద్రియ ప్రలోభాన్ని బట్టి, అవయవాల యొక్క ప్రేరణ బట్టి ఈ రక్షణ ఎక్కడైనా ఆగిపోద్ది. ఎవరి రక్షణ ఆగిపోయిందేమో చూసుకోండి. మీ రక్షణ కొనసాగుతుందో లేదో పరిశీలించుకోండి. అది ఆగిపోయినా కానీ నా రక్షణ కొనసాగుతుందనే భ్రమలో వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నా. ఈ పూట నూతన దంపతులుగా ఈ ఆరాధనకు హాజరైనటువంటి ప్రతాప్ కుమార్ గారికి, నిహారిక గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు.